హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. ఈరోజు నేనైతే డౌన్ టౌన్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి అమెరికాలోని ఒహాయో స్టేట్లో కొలంబస్ క్యాపిటల్లో అయితే ఉన్నాను. నేనైతే కొలంబస్లో ఉన్నాను. ఇప్పుడైతే ఈరోజు మొత్తం మీకు ఈ వీడియోలో డౌన్ టౌన్ మొత్తం తిప్పి చూపిస్తాను. కంప్లీట్ డౌన్ టౌన్ అనేది అంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా డౌన్ టౌన్లోనే. సో అవన్నీ అయితే ఈరోజు నేను తిప్పి చూపిస్తాను. కంప్లీట్గా సిటీ వ్యూ అనేది ప్రతి ఒక్క స్ట్రీట్ అనేది నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడాను ప్రతి ఒక్క స్టేట్లో క్యాపిటల్లో అయితే ఇలా ఒక 10 లేకుంటే 20 అలా ఉంటాయి. మోస్ట్లీ నార్మల్ కొలంబస్ లాంటి సిటీస్లో ఇక్కడ నేను చూసిన బిల్డింగ్స్ అన్నీ కూడాను కంపెనీస్ ఉంటాయి, ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఇంకా హౌసెస్ ఉంటాయి, డిఫరెంట్ హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే అపార్ట్మెంట్స్ అంటారు కదా, సో అలా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ డౌన్ టౌన్లోనే స్టేట్ హౌస్ అనేది కూడా ఉంటుంది. మనకు ఇండియాలో అయితే పార్లమెంట్ అని చెప్పేసి అంటారు కదా, సో అలానే ఇక్కడ వీళ్ళు వచ్చేసి స్టేట్ హౌస్ అనేసి అంటారు. సో ఎప్పుడైనా మనము ఇక్కడ వాళ్ళు ఒక టైమింగ్ అనేది ఇస్తారు. సో ఆ టైంలోనే మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. చూడొచ్చు ఎలా ఉంది ఆర్కిటెక్చర్ అంతా అని చెప్పేసి. సో బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందని చెప్పేసి. నా ముందున్న రెడ్ కలర్ బిల్డింగ్ వచ్చేసి క్యాసినో. ఇక్కడ డౌన్ టౌన్లో ఇదైతే క్యాసినో అనమాట. ఇక్కడ సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండ్ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని అయితేను. సో క్యాసినోకి అయితే నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే లోపలికి మోస్ట్లీ మొబైల్స్ అలో ఉండవు అనుకుంటున్నా. అంటే కొన్ని చోట్ల అయితే ఉంటాయి, కాలిఫోర్నియా కానీ లాస్ ఏంజల్స్లో కానీ కొన్ని చోట్ల అయితే ఉంటాయి, కానీ ఇంకొన్ని చోట్ల కొంచెం ప్రైవసీని మెయింటైన్ చేస్తారనమాట దాంట్లో. సో ఇక్కడ నేను చూడాలి, ఇంతవరకు వెళ్ళలేదు క్యాసినోకి కూడాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ చూస్తారు కదా, సో చెప్పాను కదా ఒక 20 ఆర్ సమ్ అంతే 10 or 20 పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేటివి ఉంటాయి. డౌన్ టౌన్లో అయితే నార్త్ మార్కెట్ అనేసి, ఇంకా స్టేట్ హౌస్ అని చెప్పేసి, ఇంకా రివర్ కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా అట్రాక్టివ్ పార్ట్స్ ఈ డౌన్ టౌన్లో అయితే. అందులోనూ కోసి అని చెప్పేసి సైన్స్ ఆర్ట్ అనమాట అదైతేను. సో కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ అందరు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే జర్మన్ విలేజ్ అని చెప్పేసి ఉంటుంది ఈ డౌన్ టౌన్ దగ్గరే. ఏంటబ్బా అసలు డౌన్ టౌన్ అంటోంది, ఎవ్వరు లేరు అసలు, మనుషులు అనేవాళ్ళే కనిపించలేదు అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మంచి వింటర్ టైమింగ్ అనమాట. సో ఎక్కువ చలి ఉంటుంది, మోర్ విండీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకు ఎక్కువ మంది బయటికి రారు. అందులోనూ హాలిడే టైం, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్లోనే ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఇంకా హాలిడే కాబట్టి సో మార్కెట్కి వెళ్తూ ఉంటారనమాట గ్రాసరీస్ తీసుకోవడానికి అలా. సో అలా కొంచెం బిజీగా ఉంటారనమాట. మిగతా డేస్లో అలాంటివన్నీ తీసుకోవడానికి కొంచెం కష్టం, ఎందుకంటే అందరూ జాబ్స్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ యూఎస్లో అయితేను. నేను మీకు నా లాస్ట్ వీడియోస్లో అంతా చెప్తూ ఉంటాను అనమాట. 6 months ఇక్కడ స్నో పడుతుంది, చాలా విండీగా ఉంటుంది. అండ్ ఇంకా 6 months వచ్చేసి సమ్మర్, ఇట్లా స్ప్రింగ్ సీజన్ అంటే ఫాల్ సీజన్ ఇలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వస్తుంటారు అనమాట. ఆ టైంలోనే ఎక్కువ ఇక్కడ క్రౌడ్ అనేది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను వెళ్ళిన రోజు వచ్చేసి హాలిడే, అందులోనూ కంప్లీట్ ఒహాయో మొత్తం హాలిడే అనమాట. సో అందుకే అందరు ఇంట్లో ఉండింటారు, అందుకే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట సిటీ మొత్తం. అసలు ఒక్క మనిషి అనేవాడు కనిపించాడు అసలు ఇంతవరకు వీడియో తీస్తున్నాం కంప్లీట్ డౌన్ టౌన్. నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చాలామంది బయటకు వచ్చినప్పుడు ఒహాయో సిటీ కంప్లీట్గా క్రౌడ్గా ఉన్నప్పుడైతే నేను చూపిస్తాను. ఇక్కడ ఏమన్నా కొన్ని జరుగుతుంటాయి కదా కొన్ని షోస్ అనేటివి, సో ఆ టైంలో ఎలా ఉంటుందని చెప్పేసి నా ముందు వీడియోస్లో అయితే చూడొచ్చు మీరైతేను. చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది సిటీ అయితే, చాలా కామ్గా ఉంటుంది అనమాట సిటీ. సో మీరు చూస్తున్నారు కదా ఎవరు కూడా లేకుండా అలా ఓన్లీ కార్లు మాత్రమే మీకు కనిపిస్తూ ఉండొచ్చు నేను చూపిస్తున్న ఈ సిటీ లోపల మాత్రం. ఎవరైనా సరే జస్ట్ కామ్గా గజిబిజి లేకుండా ఎక్కువ ట్రాఫిక్ ఇలాంటివి ఇష్టపడని వాళ్ళైతే ఒహాయో సిటీలో ఈ కొలంబస్కి అయితే రావచ్చు అనమాట. కొంచెం ప్లెజెంట్గా అలా సిటీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. స్కై వ్యూ అంతా కూడాను. నా పక్కన ఉన్న బిల్డింగ్ పెద్దది ఉంది కదా, అది వచ్చేసి నేషనల్ వైడ్ అని చెప్పేసి ఇది ఒక ఐటీ కంపెనీ. సో ఆపోజిట్లో కూడా ఒక ఐటీ కంపెనీ ఉందన్నమాట. ఇదంతా మెయిన్ ఏరియా అనమాట ఈ కొలంబస్కి.
ఇక్కడైతే మోస్ట్‌లీ డౌన్ టౌన్‌కి వచ్చే వాళ్ళందరూ బాగా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న టైంలో మాత్రమే విజిట్ చేస్తూ ఉంటారనమాట డౌన్ టౌన్‌కి. సో, అది కూడా షోస్ జరిగేటప్పుడు ఏదైనా మ్యూజిక్ షోస్ కానీ, లేకపోతే వీళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో, స్టేడియమ్స్ దగ్గర వీళ్ళు చాలా క్రౌడ్ అనేది ఉంటారనమాట. ఆ టైంలోనే క్రౌడ్ కనిపిస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు బయటకొచ్చినప్పుడు. ఎందుకంటే ఒక 6 మంత్స్ వీళ్ళు లోపలే ఎక్కువ ఉంటారు కాబట్టి. అందులోను ఇక్కడ ఎక్కువ చలి అని చెప్పాను కదా! కొన్ని అయితే నైట్ టైమ్ కొన్ని క్లబ్స్ అనేటివి ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్‌కి సంబంధించిన చిన్న చిన్న గేమ్స్‌కి సంబంధించిన కొన్ని అయితే పెట్టింటారనమాట. సో, ఇండోర్ గేమ్స్ లాగా. సో, అక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా సరే నేను చూయిస్తాను. డౌన్ టౌన్‌లో అయితే ఇక్కడ నేను పక్కన బ్లాక్ కలర్‌ది ఏదో చూపిస్తాను కదా! ఇండియన్ నేమ్ అనేది ఉంది. నేను మర్చిపోయా ఆ నేమ్. సో, అక్కడైతే మన ఇండియన్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అక్కడైతే అక్కడ విజిట్ చేసి నేను ఫుడ్ అయితే నేను తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం అయితే ఆ రెస్టారెంట్ రివ్యూ కూడా నేను ఇస్తాను. ఆల్రెడీ నేను టేస్ట్ అయితే చూశాను. సో, ఈసారి డైరెక్ట్‌గా నేను చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోస్‌లో కూడాను. బయట అంతగా ఎవరు కూడా కనిపించరు కానీ లోపలైతే రెస్టారెంట్స్, బార్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో, లోపల ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే బయట చాలా విండీగా ఉంటుంది. సో, అందువల్ల విండ్ అనేది ఎలా ఉంటుందంటే మనిషి ఒక 5, 10 మినిట్స్ కూడా ఎక్కువ బయట ఉండలేడనమాట. అంత విండీగా, అంత కూల్‌గా ఉంటుందనమాట. అందుకే ఎక్కువ శాతం ఇక్కడ వీళ్ళు బయట ఉండరు. సో, లోపలే బార్స్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ ఉంటాయి కాబట్టి రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో, లోపలే అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, క్రైమ్ రేట్ విషయానికొస్తే ఇక్కడ చాలా తక్కువే. కంపేర్ టు అదర్ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువే. అందులోనూ కొలంబస్ అనగానే మోస్ట్‌లీ క్రైమ్ అనేది మోటార్ ఐ మీన్ కార్స్ దొంగిలించడం, థెఫ్ట్ చేయడం గానీ, ఇలాంటివి ఎక్కువుంటాయనమాట ఇక్కడైతేను. సో, పర్టిక్యులర్ ప్లేసెస్ అనేటివి. సో, అందులోనూ నైట్ టైమ్ అనమాట. 11 తర్వాత మోస్ట్‌లీ బయటికి రాకండి అలోన్‌గా అని చెప్పేసి వీళ్ళు బయట తిరుగుతూ జస్ట్ కమ్యూనికేట్ చేస్తుంటాం కదా వేరే వాళ్ళతో కూడాను. సో, వాళ్ళు కూడా మాకైతే చెప్పారు. సో, మోస్ట్‌లీ ఇక్కడైతే నైట్ టైమ్ అనేది ఎక్కువ బయటికి రారు. అందులో 11 తర్వాత అనేది క్రైమ్స్ ఉంటాయి. ఎవరో ఒకరు కొంచెం ఉంటారు కదా! సో, వాళ్ళు ఏదన్నా చేస్తారనే ఉద్దేశంతో మోస్ట్‌లీ ఉండరు. సో, ఈ స్టేట్‌కి వచ్చేవాళ్ళైతే అంటే ఎస్పెషల్లీ కొలంబస్‌కి వచ్చేవాళ్ళైతే కామ్‌గా పీస్‌ఫుల్‌గా ఎలాంటి ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా వెహికల్స్ కానీ అలా డిస్టర్బెన్స్ లేకోకుండా సో, మనుషులు కూడా కొంచెం తక్కువగా ఉండేటట్టుగా అలా ఉండేవాళ్ళైతే అలాంటి ప్లెజెంట్‌గా కోరుకునే వాళ్ళైతే రావచ్చు ఇక్కడైతేను. సో, ఇదైతే న్యూయార్క్ లాగా లేకపోతే టైమ్స్ స్క్వేర్ ఉంటుంది కదా న్యూయార్క్‌లో. సో, అలా కానీ కాలిఫోర్నియా ఇలా కొంచెం అలా అంత వైబ్స్ అనేటివి ఉండవనమాట ఇక్కడైతేను. సో, ఇది కామ్ గోయింగ్ సిటీ. ఇందాక నేను ఈ వీడియోలో వచ్చేసి స్టేట్ హౌస్ అని చెప్పేసి అన్నాను కదా! పార్లమెంట్. ఇక్కడే సైడ్‌లో కనిపిస్తుంది కదా! అదే స్టేట్ హౌస్ అనేది. చూస్తున్నారు కదా ఇటువైపు అనేది. వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! సో, లెఫ్ట్ సైడ్. సో, అదే స్టేట్ హౌస్ అనేది. సో, నా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీరు చూడొచ్చు. లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వస్తాయి. మేబీ దానికి టికెట్ కానీ అలా ఏమైనా ఉండొచ్చేమో. నాకు కూడా తెలీదు. తెలుసుకొని వెళ్ళాలి. ఈ కొలంబస్‌లో కూడా మన తెలుగు వాళ్ళు చాలామందే ఉన్నారు. బేసిక్‌గా ఇండియన్స్ చాలామంది కూడా ఉన్నారనమాట ఇక్కడ. ఇక్కడ నేను విన్నదేమంటే ఇక్కడికొచ్చాక అంటే యూఎస్‌కొచ్చాక చాలా వరకు ఆహ్, ఇండియన్ ఫ్యామిలీస్ కలిసి వెళ్తారనమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా డౌన్ టౌన్ కానీ, ఏదైనా రెస్టారెంట్ కానీ బయటికెళ్ళాలి అనుకున్నా కూడాను ఒక గ్రాసరీస్ కానీ, లేకుంటే ఏదైనా టెంపుల్స్ కానీ ఇలా కాకోకుండా బేసిక్‌గా బయటికి వెళ్ళాలి, ఎవరినైనా కలవాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా! సో ఆఫీస్ కొలీగ్స్ కానీ అలా అందరూ కలిసి మోస్ట్‌లీ ఒక 2, 3 ఫ్యామిలీస్ అలా కలిసి వెళ్తుంటారు బయట. సింగిల్ ఫ్యామిలీస్ అనేటివి చాలా తక్కువ బయటికి ఇలా అలోన్‌గా రావడం కానీ, ఇక్కడ మంచిది కాదు రావడం కూడా అనేసి అంటే బేసిక్‌గా యూఎస్‌లో ఈ స్టేట్ అనే కాదు ఏ స్టేట్ అయినా సరే. సో, మంచిది కాదు అని చెప్పేసి కొంచెం భయపడుతుంటారు. ఎప్పుడు ఎలా ఏ టైంలో ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళు కొంచెం అందరూ కొద్దిగా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, బేసిక్‌గా మన ఇండియాలో అయితే హ్యాపీగా ఫ్రీగా తిరుగుతారు కదా! మామూలుగా ఆహ్, అలోన్‌గా సరే కొంచెం ఫ్రీగానే తిరగొచ్చు చెప్పాలంటే. ఫ్యామిలీస్ అంతా కలిసి ఎక్కడైనా బయటికెళ్ళొచ్చు అలా.
ఇక్కడైతే కొంచెం అలా ఉంటుంది. సో, ఫ్యామిలీస్ ఒక 2, 3 ఫ్యామిలీస్ అలా కలిపి బయటికెళ్ళడం, వేరే టూర్‌లాగా వేరే స్టేట్‌కెళ్ళడం కానీ, చూసి రావడం కానీ ఇలా ఉంటుంది ఇక్కడైతేను. ఇది అందరికీ తెలిసిందే యూఎస్‌లో. సో, ఇక్కడున్న కల్చర్ కొంచెం భయమవుతుంటుంది కాబట్టి కొద్దిగా అందులోనూ డౌన్ టౌన్ అంటేనే కొంచెం చాలా వరకు భయపడుతూ ఉంటారనమాట. సో, అంటే అలోన్‌గా రావడానికి. సో, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఇప్పుడు ఎంఎస్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా కలిసి వస్తుంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ ఉండదు. చాలా వరకు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్‌లో కూడా చూస్తుంటాం కదా! ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేనైతే ఈ డౌన్ టౌన్ సిటీని కంప్లీట్‌గా ప్రతి ఒక్క స్ట్రీట్ బిల్డింగ్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఈ సిటీ గురించి కంప్లీట్‌గా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొలంబస్‌లోని ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా! నేను చూయించినటువన్నీ కూడాను. సో, మన ఇండియాలో కూడా సిటీలో ఎలాంటి బిల్డింగ్స్ ఉంటాయో మనకు తెలిసిందే. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి నాకైతే కింద కామెంట్‌లో అయితే నాకు పింగ్ చేయండి. కామెంట్ అనేది చేయండి. డిఫరెన్సెస్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు అని చెప్పేసి. చూడ్డానికైతే సిటీ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. కానీ మనుషులు ఒకటే లేరు. బేసిక్‌గా మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా మనుషుల చుట్టూ ఎక్కువ తిరగడం వల్ల సో, ఇక్కడ ఒక్కసారిగా వచ్చేసరికి మనుషులే కనిపించరనమాట. ఓన్లీ అసలు కార్లు మాత్రమే ఎక్కువ కనిపిస్తాయి మనుషుల కంటేను. డిఫరెంట్ కార్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒహాయో కొలంబస్‌కి వచ్చే వాళ్ళైతే ఇక్కడ జస్ట్ అలా టూర్ లాగా రావాలి ఏదైనా సైట్ సీయింగ్‌కి అలా రావాలనుకున్న వాళ్ళైతే సో, ఎస్పెషల్లీ డౌన్ టౌన్ అనేది మీకు జస్ట్ ఒక 1 డేలో మీకు క్లియర్‌గా అయితే మనం చుట్టేయొచ్చు. ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి. నేను ఇప్పుడు చూయించినటువన్నీ అంటే నేను మోస్ట్‌లీ అన్నీ కూడా స్టేట్ హౌస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఒకే దగ్గరే ఉంటాయి. దగ్గర కానీ బై కార్ వస్తేనే కొంచెం మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది నార్మల్ సిటీ అయినా కూడా ఎక్కువ లాంగ్ నడవాల్సి వస్తుందనమాట. సో, కార్ ఉంటే మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. సో, అన్నీ కూడా త్వరగా చూసేయొచ్చు. అందులోను ఇక్కడ పార్కింగ్ అనేది వీళ్ళిక్కడ మనం పే చేయాల్సి వస్తుందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ప్యాలెస్ థియేటర్ అనమాట ఇదైతే. సో, ఇక్కడైతే చాలామంది డ్రామాస్, సమ్ స్క్రిప్ట్స్ ఇలాంటివన్నీ అక్కడ అయితే వాళ్ళు మ్యూజిక్ సంబంధించినటివి ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చనమాట. ఇక్కడైతే లోకల్‌గా పీపుల్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. నో ప్రాబ్లమ్. ఏదైనా మనం అడగాలన్నా, లేకుంటే మనం ఏదన్నా షూట్ చేయాలి, ఏదైనా ఫోటోస్ తీసుకోవాలన్నా కూడా హెల్ప్ చేస్తారనమాట. సో, అలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. సో, ఏదైనా ఒక ఫ్యామిలీ ఇక్కడ బేసిక్‌గా ఎలా ఉంటుందంటే, ఒక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఒకరు జస్ట్ ఫోటోస్ తీస్తూ ఉంటే మిస్ అవుతుంటారు కదా! సో, ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి ఇక్కడ అడిగి మరీ మేము తీస్తామని చెప్పేసి ఫోటోస్ తీస్తూ ఉంటారు. సో, అదైతే నేను కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఈ డౌన్ టౌన్‌లో వచ్చేసి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ కానీ, లేకుంటే ఎటువైపు అంటే అటువైపు కార్ తిప్పడం కానీ, వెహికల్స్ అనేటివి అలా చేయకూడదు. సో, అక్కడ బోర్డ్‌లో ఉండేటి ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకొని మనం ఫాలో కంపల్సరీ అవ్వాల్సిందే. అందులోనూ ఇక్కడ బసెస్ కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట. లోకల్ బసెస్ ఉంటాయి కదా! సో, సిటీ లోకల్ బసెస్. సో, అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో, మోస్ట్‌లీ జాబ్ చేసేవాళ్ళు కానీ, ఎవ్రీడే వచ్చిపోతుంటారు కదా డౌన్ టౌన్‌కి. సో, వాళ్ళైతే బాగా ప్రిఫర్ చేస్తారు ఈ బసెస్ అనేటివి. మెయిన్‌గా డౌన్ టౌన్ కాబట్టి తప్పకుండా వీళ్ళైతే ఎక్కువగా పోలీస్ వాళ్ళు కానీ, వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంటూ ఉంటారనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా మనమైతే డ్రైవింగ్ చేయాలి. ఫాస్ట్‌గా వెళ్ళడం కానీ, లేకపోతే ఎటు పడితే అటు మనం బోర్డ్ చూడుకోకుండా అటు ఇటు కార్‌ని తిప్పినా కూడా వాళ్ళు కంపల్సరీ వచ్చి అడుగుతారు. సో, ఈడ కెమెరాస్ కూడా ఉంటాయి కాబట్టి, సో, చాలా కేర్‌ఫుల్‌గా మనమైతే డ్రైవ్ చేయాలన్నమాట. సో, ప్రతి దగ్గర సిగ్నల్స్ ఉంటాయి. సో, నడిచే వాళ్ళకి చాలా వరకు ప్రిఫర్ చేస్తారనమాట. సో, ఒక స్విచ్ బోర్డ్ అనేసి ఉంటుంది ఒక సైడ్ ఈ సిగ్నల్‌కి. సో, అక్కడైతే స్విచ్ నొక్కామంటే అక్కడ మనిషి ఆకారంలో ఒక బొమ్మ అనేది వస్తుందనమాట. బేసిక్‌గా సిగ్నల్ అనేది వస్తుంది. సో, ఆ టైంలోనే క్విక్‌గా వెళ్ళాల్సి వస్తుందనమాట.
నేను ఫస్ట్ టైం డౌన్ టౌన్‌కి వచ్చినప్పుడైతే చాలా క్రౌడ్ అనేది ఉండిందనమాట. ఎందుకంటే ఆ రోజు ఏదో స్పోర్ట్ అనేది బాగా జరుగుతూనింది. సో, చాలా పీపుల్ వచ్చారనమాట ఇక్కడైతేను. వీళ్ళిక్కడ బాగా స్పోర్ట్స్‌కి బాగా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. నేనిక్కడ చూపిస్తున్న ఏంటంటే నార్త్ ఏరియా అని చెప్పేసి ఇదొక మార్కెట్ అనమాట. లోపలికి నెక్స్ట్ టైం నేను వీడియో అయితే నేను తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది కూడా విజిట్ చేయొచ్చు మీరు కొలంబస్‌కొచ్చినట్టయితేను. సో, ఇలా డిఫరెంట్‌వన్నీ కూడా కొలంబస్‌లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి నేనైతే ఎక్స్‌ప్లోర్ చేసి మీకైతే నేను చూపిస్తాను. ఇక్కడ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను ముందు వీడియోస్‌లో కూడాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక్క ట్రీ కూడా ఒక్క లీవ్ అంటే ఒక ఆకు కూడా లేదు ఇక్కడ. చూస్తున్నారు కదా! ఎందుకంటే ఫాల్ అంటే ఐ మీన్ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ కూడా అయిపోయింది. సో, ఇప్పుడు చెప్పాను కదా! వింటర్ సీజన్ అని చెప్పేసి. సో, ఎందుకో మంచయితే ఇంతవరకు ఇంకా రాలేదు. రాబోతోంది. సో, అందువల్లే అన్నీ లీవ్స్ అన్నీ కింద పడిపోయాయన్నమాట కంప్లీట్‌గాను. సో, అందుకే అన్ని చెట్లన్నీ ఇలా ఉండిపోయాయి. నా ముందు వీడియోస్‌లో అయితే ఇంకొక సీజన్‌లో ఒకసారి నేను డౌన్ టౌన్ అంతా ఇంకొకసారి క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ మీరు ఆపోజిట్‌లో సిగ్నల్ తర్వాత ఒక చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! సో, ఆ బిల్డింగ్ ఏంటంటే ఇదొక స్టేడియం అనమాట. సో, ఇక్కడ వీళ్ళైతే నాకు ఆ గేమ్ పేరు తెలీదు కానీ ఇక్కడ చాలా ఫేమస్ అసలు. చాలా కాంపిటీటివ్‌గా ఉంటుందనమాట ఇక్కడైతేను. ఆ స్పోర్ట్ ఈ స్టేడియంలోనే అనమాట ఆడేది. మెయిన్‌గా ఇదొచ్చేసి సిటీ మధ్యలో ఉంటుంది ఈ స్టేడియం అనేది. సో, చాలామంది వస్తారనమాట. నేనైతే ఫస్ట్ టైం నేను డౌన్ టౌన్‌కొచ్చినప్పుడు నేను చూశాను. ఇక్కడ చూడండి హోమ్‌లెస్ పీపుల్ ఇక్కడ వెళ్తున్నారు. నేను చూపిస్తున్నాను కదా! సో, ఇలా హోమ్‌లెస్ పీపుల్ ఎక్కువ మంది డౌన్ టౌన్‌లో ఉంటుంటారు ఈ కొలంబస్‌లో. నేను కొలంబస్ డౌన్ టౌన్‌ని వచ్చినప్పుడైతే ఆ రోజు చాలా క్రౌడ్‌గా ఉండింది. ప్లస్ అందులోని ఈ స్టేడియంలో గేమ్ అనేది జరుగుతోందనమాట. సో, కొంతమంది బీర్లు తీసుకొని, మ్యూజిక్ పెట్టుకొని గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్ చాలా కొంచెం ఎంజాయ్ చేయడం కానీ, ఫ్యామిలీస్‌తో, పిల్లలతో రావడం కానీ వీళ్ళైతే చాలా బాగా స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తారు. సో, ఇక్కడ చూస్తున్నాను కదా! ఈ స్ట్రీట్ అంతా నడుచుకుంటూ నేను వెళ్ళాననమాట నేనైతేను ఆ రోజు. ఇప్పుడైతే చాలా కూల్‌గా ఉందని చెప్పాను కదా! ఇంత కూల్‌గా కూడా ఉన్నా కూడా వీళ్ళు బైక్ రైడింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి సో, వాళ్ళు వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. మన ఇండియన్స్‌కైతే ఇంత చలిలో అసలు మనం బయటికి చాలా వరకు రాకపోవడమే బెటరు. ఒకవేళ వచ్చినామనుకోండి, చూసేకి ఇలా క్లైమేట్ ఉంది కానీ బేసిక్‌గా చాలా అంటే చాలా కూల్‌గా ఉంటుందనమాట. సో, విండీ అంటే చాలా గాలి రావడం, ఇలా చెట్లు కొట్టుకోపోవడం ఇంత మరి అలా కాదు. కూల్‌నెస్ అనమాట. అంత కూల్‌గా ఉంటుంది ఇక్కడైతేను. ఒకవేళ మీరు బయటకొచ్చినట్టయితే, ఒక కొద్దిసేపైనా సరే వచ్చినట్టయితే నెక్స్ట్ డేనే అసలు మీకు కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ అలా వచ్చే అవకాశం ఉంటుంది. అందులోని ఇక్కడ తెలిసిందే కదా హెల్త్ సర్వీస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. సో, దాన్ని బట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇటువైపు అంతా కూడాను. సో, ఆల్మోస్ట్ లాస్ట్ వరకు మీకు డౌన్ టౌన్ చూయించాలి ఒక వైపు అని చెప్పేసి నేను వచ్చాను ఇటువైపు అంతా కూడాను. చూస్తున్నారు కదా! కొలంబస్ అని పెద్ద ఒక పైప్ లాగా పెట్టారు. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. డౌన్ టౌన్‌లోనే ఎక్కువ మంది హోమ్‌లెస్ పీపుల్ అనేవాళ్ళు కనిపిస్తుంటారు ఇక్కడ. సో, ఇప్పుడు చలి కాబట్టి సో, వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్‌లో కానీ, లేకుంటే చర్చెస్ ఉంటాయి. సో, చర్చ్ అంటే ఫౌండేషన్ అలా ఉంటాయి ఉంటాయి కదా! సో, అలాంటి చోట కానీ అలా ఉంటారనమాట ఇక్కడైతేను. సో, చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడే వాళ్ళు కూడా కొంచెం బయటకొస్తారు. ఈ వెదర్‌కైతే ఎవరు రాలేరసలు బయటికైతేను. సో, ఇక్కడైతే నాకొక థాట్ అనేది వచ్చింది. సో, బేసిక్‌గా మన ఇండియాలో అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ట్రైన్స్‌లో కానీ, ఏదో ఒకటి అలా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ టికెట్స్ లేకపోయినా కానీ, ఎవరినైనా సహాయం అడిగినా కూడా అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ హోమ్‌లెస్ పీపుల్ ఇంత చలిగా ఉన్నప్పుడు ఎలా ఎళ్తారు అసలు? ట్రైన్స్ అనేటివి కాస్ట్ ఎక్కువ. బసెస్ అంత పెద్ద అవైలబిలిటీ ఉండవు. పైగా అందులోనూ ఇంకా ఫ్లైట్స్ అంటారా? సో, మీకు తెలిసిందే కదా! సో, హోమ్‌లెస్ పీపుల్ ఎలా భరిస్తారో అలా వెళ్ళలేరు కదా! సో, వీళ్ళైతే ఇక్కడే నాకు తెలిసి
చెప్పాను కదా, ఫౌండేషన్స్లో కానీ లేకుంటే గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్స్లో కానీ అలా ఉంటారన్నమాట. కొంతమంది అయితే చిన్న క్యాంపింగ్ టైప్లో వేసుకొని పాపం చలికి చాలా ఇదిగా ఉంటారన్నమాట. సో కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు కూడాను. ఇలాంటి టైంలో అయితే వాళ్ళకి ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది ఒక్కొక్కసారి. సో మోస్ట్లీ డౌన్ టౌన్ క్రౌడ్గా ఉన్నప్పుడే కొంచెం ఫుడ్ దొరకడం కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం కానీ అలా ఉంటుంది. ఇక్కడ చూసాను కదా, ఇతను నేను అప్పుడు కూడా చూపించాను మీకు, ఆ సైకిల్ తొక్కుతూ వెళ్ళడం కూడా. సో అదే ఇల్లు వాళ్ళకి, ఆ సైక్లింగ్ దాంట్లో ఉన్న సామాను అవన్నీ ఉంటాయి కదా, సో అదే షెడ్ లాగా వేసేసుకొని అలానే ఉండిపోతారు పాపం ఈ చలికి. అసలు ఎలా ఉంటారు, అసలు మనుషులు అనే వాళ్ళు అసలు ఉండలేరు. బట్ ఇక్కడ అలవాటైన వాళ్ళే కొంచెం చాలా కష్టం, అలవాటైనా కూడా చాలా కష్టం. అంత కూల్గా ఉంటుంది, ఇంకా మంచు పడలేదు అంతే, జస్ట్ -డిగ్రీలో ఉంటుందన్నమాట చూడ్డానికైతేను. అందులోని ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అంటేనే కొంచెం భయపడతారు. మన ఇండియన్స్ అయితే మోస్ట్లీ భయపడతారు, ఎందుకంటే ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో ఏంటో అని చెప్పేసి. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు అలా ఉంటారనమాట. సో డిపెండ్స్ అసలు. కొలంబస్ సిటీ మొత్తం చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.